ప్రకృతి మనకు ప్రసాదించిన దివ్యమైన నీరు, భూమి, గాలి, అగ్ని, ఆకాశం అంతా ఉచితంగా ఇవ్వడంతో నేను కూడా ఏదో ఒకటి తోటి పేదలకు ఇవ్వాలనే గొప్ప ఆశయంతో పేదలకు ఆర్థిక సహాయం చేయడం 2011లో ప్రారంభించడం జరిగింది. అది దేవుడు నాకు ఇచ్చిన వరం. ప్రకృతి ఒడిలో అల్లారముద్దుగా జీవించడం అభ్యాసంతో పేదలకు 2011 నుంచి 13 సంవత్సరాలుగా వృద్ధులు, అనాథలకు, వితంతులకు, వికలాంగులకు, మానసిక రోగులకు ఆర్థిక సహాయంగా ఒక్కొక్కరికి 100 ప్రకారం 150 మందికి చేయడం జరుగుతుంది. నేను చేయలేను, భగవంతుడు మాత్రమే చేస్తున్నాడు. ఇది జీవిత సత్యం. ఓకే సార్, ఓకే ఎట్లా మేడం చూడండి. మీరు చూడి అక్కడ చూడరా అక్కడ చూసి చూడి సార్. వందే మాతరం. అందరికీ నమస్కారాలు. ఈరోజు శ్రావణ సోమవారం, ఎంతో శుభదినం. ఈరోజు 5వ తేదీ కావడం చాలా సంతోషదాయకంగా ఉంది. మరి ఈ కార్యక్రమంలో మేము 2011 నుంచి మేము పేదలకు, వృద్ధులు, అనాథలు, వితంతులు, మానసిక రోగులకు మేము ప్రతి నెల 100 రూపాయల లెక్క 13 ఏళ్ళ నుంచి చేస్తున్నాము. 150 మందికి 100 రూపాయల లెక్క ఇస్తున్నాము. ఇది నేను చేసేది కాదు, భగవంతుడు మాత్రమే చేస్తున్నాడు. ఇది మాత్రం సత్యం అని నేను సవినయంగా, వినమ్రతతో తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మా అబ్బా జేజీ నా చిన్నతనంలో దాన ధర్మాలు చేసేవాళ్ళు వాళ్ళు. అలాగనే మా చిన్నాన్న అట్లే చేసేవారు. మా నాన్న, అమ్మ కూడా సేవకులు బాగా. మరి నాకు వాళ్ళను చూసి స్ఫూర్తి చెంది నేను కూడా ఏదో చేయాలని ఒక తపనతో చేస్తున్నాను. మరి ఆ గురువు జమ్మాలయ స్వామి కృపచేత, భగవంతుని అనుగ్రహం చేత, తల్లిదండ్రుల ఆశీస్సులతో మరియు ఈ అనాథలు, వృద్ధులు, వికలాంగులు, మానసిక రోగుల ప్రార్థనలతో నేను ఇదంతా చేస్తున్నానని తెలియజేస్తున్నాను. ఎందుకంటే వారు ఇంత చేయడం వల్లనే నేను ఈరోజు వరకు కూడా ఉంటున్నానని తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఇది చూడండి, మనము వాడిన మాట విసిరిన రాయి తిరిగి రావు. మరి మనం పంచిన దాన ధర్మాలు మాత్రం ఖచ్చితంగా మనకు తిరిగి వస్తాయి అనేది ఒక నానుడి ఉంది. ముఖ్యంగా యక్షుడు, మహాభారతంలో యక్షుడు ధర్మరాజా మరి మనకు చనిపోయిన, ఇప్పుడు అందరూ చుట్టాలు ఉంటారు. మనకు చనిపోయిన తర్వాత చుట్టాలు ఎవరు అని అడుగుతారు, చుట్టం ఎవరు అని అడుగుతారు. అప్పుడు ధర్మరాజు మనము ధర్మంతో చేసిన దానం ఆయన చుట్టం అవుతుంది మనకు అని ఉద్బోధిస్తాడు యక్షునికి. అలాగా ఎన్నో ఉన్నాయి. మరి మనం ఏం చేయాల్సిన అనే భగవంతుని యొక్క కృప లేనిది, అనుగ్రహం లేనిది ఏమీ చేయలేము అనేది మనకు ఆల్రెడీ ఇది ఉంది. వారి అనుగ్రహం ఉంటేనే కదిలేది, ఇందుకు చేయగలిగేది. మరి అంతా వారితోనే. మరియు వీలవాడ నరసింహారెడ్డి అయితేనేమి, అక్కడ పుట్టడం, మేము రేగడపాంపల్లి గ్రామంలో పుట్టడము, మరి మండలం మాది వీలవాడ మండలం కావడము, అక్కడ చదవడము, అక్కడ ఉద్యోగం చేయడము. మరి వీలవాడ నరసింహారెడ్డి, బుడ్డా వెంకరెడ్డి గారి దానకరులు, వారి యొక్క స్ఫూర్తితో, మరియు గ్రంథాలయాధికారి అయినాక గాడిచెర్ల గారి స్ఫూర్తితో కూడా నేను ఇదంతా చేస్తున్నాను. మరియు నాకు ప్రకృతిని గురించి చెప్పిన మహానుభావుడు బివి రెడ్డి గారు, దొర, చీఫ్ ఇంజనీర్, ఏపీఎస్ఐడిసి చైర్మన్ బుడ్డా వెంకటరామరెడ్డి గారి స్ఫూర్తితో కూడా నేను చేయగలుగుతున్నాను. అలాగనే ఇంకొకటి, మా చైర్మన్
కల్కుర చంద్రశేఖర్ కల్కుర గారు జిల్లాగంధాల సంస్థ కల్కుర గారి వారు ఒక మాట చెప్పారు నాకు, నరసింహారెడ్డి నువ్వు ఎక్కడ పని చేస్తున్నావు, గుడ్డా వెంగరెడ్డి గడ్డ దానకర్ణుడు అలాగనే వీర నరసింహారెడ్డి గడ్డలో పనిచేస్తున్నావు, నువ్వు ఏం చేయాలనో అది చెయ్యి అని వారు కల్కురా గారు మాకు చెప్పడం, ఆ స్ఫూర్తితో నేను ఈ రోజు వరకు ఆటంకం లేకుండా చేయగలుగుతున్నానంటే తల్లిదండ్రుల ఆశీస్సులు తీసుకొని వారికి పాదనమస్కారం చేసుకొని నేను చేస్తున్నానని సవినయంగా వినమ్రతతో ప్రార్థిస్తూ తెలియజేస్తున్నాను. జై హింద్, జై భారత్.